హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఎక్స్పెరిమెంట్ చాలా చేశారు, కాస్త రిలాక్స్ కూడా అయ్యారు ఇండియన్ క్రికెట్ టీం ఒమాన్ మీద. అండ్ ఒమాన్ కొంచెం బెదిరించింది, అంటే బెదిరించడం అంటే దాదాపుగా ఏమో ఎక్కడన్నా అప్సెట్ జరుగుద్దా అనే ఆలోచన కలిగించే ప్రయత్నం చేసింది. కానీ ఎప్పుడైతే కొంచెం ఆలోచన ఎక్కువైపోతుందో అనిపించిందో అప్పుడు ఇండియా మళ్ళీ ఒక 2-3 ఓవర్లు బాగా టఫ్గా బౌలింగ్ చేసేసారు. ఎందుకంటే 21 రన్స్ తేడాతో గెలిచారు. ఎక్స్పెరిమెంట్ అనేది కరెక్టా, మొమెంటమ్ అనేది కోల్పోయామా, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. బట్ అదర్వైజ్ ఈ మ్యాచ్లో ఇండియా ఎందుకు ఈ ప్రయత్నాలు చేసింది అనే దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ సర్ప్రైజ్. కాకపోతే అక్కడ చాలా క్రిస్టల్ క్లియర్గా నాకు అనిపించింది ఏంటి అంటే, సూర్యకి, అక్షర్కి, దూబేకి వీళ్ళందరూ కూడా కాస్త బ్యాటింగ్ టైం ఇద్దామనే ఆలోచనలో ఇండియన్ క్రికెట్ టీం కనిపించింది. ఇక్కడ వాట్ ఐ ఫెల్ట్ వాజ్, తిలక్ వర్మను అనవసరంగా అంత కిందగా ఆడించారు. తిలక్ షుడ్ హ్యావ్ కమ్ ఎట్ నెంబర్ 4 స్ట్రైట్ అవే అనేది నా ఫీలింగ్. ఎందుకు అంటే, ఒకటి మీ పాకిస్తాన్ మీద మ్యాచ్ ఆడాడు 31 of 31. రేపు సూపర్ 4లో ఒక ఇంపార్టెంట్ నెంబర్ 4 పొజిషన్లో అతను ఆడుతున్నాడు. యంగ్ ప్లేయర్, ఇది ఒక పెద్ద ఒకేషన్ తనకు కూడా రైజ్ అవ్వడానికి. లాస్ట్ 6-7 months హీ హాస్ బీన్ డూయింగ్ వెల్. సౌత్ ఆఫ్రికా మీద బాగా ఆడాడు, ఇంగ్లాండ్ మీద బాగా ఆడాడు, చాలా అద్భుతమైన రీతిలో ముందుకు వెళ్తూ ఉన్నాడు. అలాంటి కాన్ఫిడెన్స్ అతనికి నెంబర్ 4లో ఇచ్చుంటే ఇంకా బాగుండేది కదా అని నాకు అనిపించింది. మిగతా ఎక్స్పెరిమెంట్స్ నాకు పెద్దగా ప్రాబ్లం ఏం అనిపించలేదు. కానీ మై స్ట్రాంగ్ అబ్జెక్షన్ టు దిస్ ఎక్స్పెరిమెంట్స్ అనేది, తిలక్ నెంబర్ 4లో ఆడంటే బాగుంది, నెంబర్ 7, నెంబర్ 8లో రావడం అనేది కొంచెం టూ మచ్ అనిపించింది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ సంజు 1 down రావడం అనేది అగైన్, ఎందుకంటే అతను బ్యాటింగే రావట్లా, కీపింగ్ చేస్తున్నాడు. యూఏఈ మీద ఆడుతున్నప్పుడు 57 ఛాన్సే లేదు. పాకిస్తాన్ మీద ఆడుతున్నప్పుడు దూబేని పంపించారు, సంజు బ్యాటింగ్కి రాలేదు. సో ఇక్కడ కూడా బ్యాటింగ్కి రాకపోతే ఇంకెట్లా అని సంజుని 1 down పంపించడం అనేది వాజ్ అ వెరీ గుడ్ కాల్. తిలక్ 4లో వచ్చి తర్వాత అక్షర్ వచ్చి ఉన్నా కూడా బాగుండేది. హార్దిక్ని పంపించే ప్రయత్నం చేశారు నెంబర్ 4లో. అతను అన్ఫార్చునేట్లీ రన్అట్ అయిపోయాడు. నాన్ స్ట్రైకర్స్ అండ్ రన్అట్, అది ఏం చేయలేని పరిస్థితి. బట్ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక మేజర్ ఆబ్జెక్టివ్ సంజుకి రన్స్ రావాలనుకోవడం, రన్స్ వచ్చాయి. అక్షర్ యాక్సలరేట్ చేయాలి, ఆ ఇన్నింగ్స్ ఆ పుష్ అనేది ప్రాక్టీస్ చేయాలనుకోవడం అతనికి వచ్చింది. ఆ తర్వాత మీకు తిలక్ ఎక్కడ ఆడినా కూడా నేను ఆడగలను, డోంట్ వరీ, నేను నెంబర్ 4లో కాకపోయినా నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7లో ఆడించినా కూడా నేను షార్ట్లు కొట్టగలను అన్నాడు. అతను కొట్టాడు. దూబే కొంచెం మిస్ అవుట్ అయ్యాడు. బట్ ఇనీషియల్గా మనం మాట్లాడుకుంటే కనుక చాలా మంచి బాల్ అది ఫైజల్ షా దగ్గర నుంచి శుభ్మన్ గిల్ని అవుట్ చేయడానికి. శుభ్మన్ గిల్కి అలాంటి వీక్నెస్ అనేది మీకు గుర్తుంది అంటే కనుక, బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా స్టార్క్ వేసిన బాల్కి అట్లాగే అవుట్ అయ్యాడు. లేట్ స్వింగ్ అనేది రావడం, ఈ బాల్ స్వింగ్తో పాటు కొంచెం పడిన తర్వాత కూడా లోపలికి కట్టేది. సో దానివల్ల అతను అవుట్ అయ్యాడు. ఆ ముందు బాల్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 2 steps ముందుకు వచ్చాడు. ఈ బాల్ క్రీజ్ నుంచి ఆడే ప్రయత్నం చేశాడు, అందుకే ఆ గ్యాప్ అనేది వచ్చింది. ఆ బాల్ లోపలికి వచ్చింది, శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. అది వికెట్ మేడ్ ఇన్ పైగా ఓవర్. బట్ అభిషేక్ శర్మ మళ్ళీ రెచ్చిపోయాడు. దగ్గర అవతల పోండి అన్నాడు. ఈ పిచ్ ఎలా ఉన్నా, అపోనెంట్ ఎలా ఉన్నా, స్పిన్ అయినా, పేస్ అయినా, ఏదైనా ఏమనుకున్నా కూడా టాక్ కొట్టాడు. ఓ షాట్ కొట్టాడు, కౌస్ కాదర్ నుంచి 6. వాళ్ళ మెంటర్ యువరాజ్ సింగ్ని గుర్తు చేశాడు. సరిగ్గా ఇదే రోజున 18 ఏళ్ల క్రితం యువరాజ్ సింగ్ డర్బన్లో స్టూవర్ట్ బ్రాడ్కి అగేన్స్ట్గా ఫ్లింట్ ఆఫ్తో గొడవ పడిన తర్వాత 1 కాదు 2 కాదు 6 6లు వేసాడు. సో అది గుర్తొచ్చింది. అండ్ అతని ట్యూటిలేజ్, అంటే అతని దగ్గర శిష్యరేఖం చేస్తున్నాడు అభిషేక్ శర్మ. అతని దగ్గర చాలా గట్టి పాఠాలు నేర్చుకున్నాడు. అతని మెంటర్షిప్లో అతను ముందుకు వెళ్తూ ఉన్నాడు. సో డెఫినెట్లీ ఆ స్థాయి క్రికెటర్ అతను అవ్వాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అదే రీతిలో 3 లీగ్ మ్యాచ్ల్లోనూ అతను మంచి స్టార్ట్ అనేది అందించాడు. ఇదే ఫామ్ సూపర్ 4లో కూడా కొనసాగించాలని చెప్పేసి కోరుకుందాం. అతను ఆ పుష్ ఇచ్చాడు కాబట్టి ఒక స్ట్రగ్లింగ్ సంజు శాంసన్ టైం తీసుకోగలిగాడు అండ్ ఆడగలిగాడు సిచ్యువేషన్కి తగ్గట్టుగా. ప్రతి మ్యాచ్ కూడా మీరు బ్యాంగ్ ఆడలేరు, కష్టం. అండ్ సంజు తన టెక్నిక్లో చాలానే మార్పులు చేశాడు. బ్యాక్ అండ్ అక్రాస్ వెళ్ళడం, ఓపెన్ స్టాన్స్ అవ్వడం, లెగ్ సైడ్ ఎక్కువగా ఫేవర్ చేసే విధంగా షాట్స్ ఆడడం, ఇవన్నీ కనిపిస్తూ వచ్చాయి. సో ఎటువంటి పరిస్థితుల్లో కొన్ని తేడాలు, కొన్నిసార్లు స్లోవర్ సర్ఫేసెస్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఇవాళ సంజు యాక్చువల్గా చెప్పాలంటే చాలా రస్టీ ఇన్నింగ్స్ అనేట్టుగా కానీ చెప్పుకోవచ్చు మనం. బట్ గుడ్ పార్ట్ ఏంటంటే ఈ హంగింగ్ దేర్ ఉండి ఏదో ఒక రూపంలో పార్ట్నర్షిప్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. టు హిస్ క్రెడిట్ అక్కడ అభిషేక్ మంచి స్టార్ట్ ఇవ్వడం, ఆ తర్వాత హార్దిక్ వికెట్ పడిపోయిన అక్షర్ వచ్చి మళ్ళీ స్ట్రాంగ్గా ఆడడం, ఆ తర్వాత మళ్ళీ మీకు దూబే అవుట్ అయిపోయిన తిలక్ వచ్చి మళ్ళీ స్ట్రాంగ్గా ఆడడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ వచ్చాయి. వేర్ అతనితో ఉన్న పార్ట్నర్స్ కొంచెం యాక్సలరేట్ చేయగలిగారు. అండ్ దానివల్ల అతను స్ట్రగుల్ అవుతున్నా కూడా అతనికి కావాల్సిన కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం ఇంగ్లాండ్తో ఆడినప్పుడు కూడా సంజు బ్యాట్ నుంచి పెద్దగా రన్స్ రాలి. ఆ తర్వాత మళ్ళీ T20 ఇంటర్నేషనల్స్ ఆడేటప్పుడు అతను ఓపెనింగ్ పొజిషన్ కాదని చెప్పారు. ఆ తర్వాత ఓన్లీ కీపింగ్ మాత్రం చేస్తున్న మిడిల్ ఆర్డర్ అన్నారు. ఎప్పుడైతే అతనికి బ్యాటింగ్ వచ్చిందో కొంచెం డెఫినెట్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ అటు ఇటు అవ్వడం అనేది. అలాంటి పరిస్థితులు అతనికి రన్స్ రావడం బాగా హెల్ప్ అయింది. ఇండియా 188 కొట్టింది. సూర్య బ్యాటింగ్కే రాలా. హర్షిత్ రాణా వచ్చాడు, హర్షదీప్ సింగ్ వచ్చాడు, కుల్దీప్ యాదవ్ వచ్చాడు, సూర్య బ్యాటింగ్కే రాలా. 188 కొట్టింది ఇండియా.
టాస్ గెలిచి బ్యాటింగ్ అనుకుంటారు, చాలా మందికి చాలా ఆలోచనలు వచ్చాయి, గట్టి గట్టి షాట్లు కొడతారు, కుమ్మేస్తారు, ఓమాన్ బౌలింగ్ చుక్కలు చూపిస్తారని చెప్పి బ్యాటింగ్లో కూడా బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు చేర్పులు చేయడం వల్ల పిచ్ కూడా అంత స్ట్రాంగ్గా షాట్స్ కొట్టడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల ఇండియా పెద్ద స్కోర్ అనేది తీసుకురాలేకపోయింది. అండ్ నార్మల్ బ్యాటింగ్ ఆర్డర్తో వెళ్ళి ప్రాపర్ క్రికెట్ ఆడంటే బహుశా 235 దాకా స్కోర్ ఈజీగా వచ్చేదేమో అని అనిపించింది. ఒమాన్ బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు పవర్ ప్లేలో వికెట్టే పడలా. ఇంతకుముందు ఇలా ఒక నాన్ టెస్ట్ ప్లేయింగ్ నేషన్ ఇండియా మీద 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది ఆఫ్ఘనిస్తాన్, ఎప్పుడైతే వాళ్ళకి టెస్ట్ ప్లేయింగ్ స్టేటస్ ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఒమాన్ 1 వికెట్ కోల్పోలే పవర్ ప్లేలో. ఫస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వాస్ 56. కుల్దీప్ యాదవ్ వచ్చి వికెట్ తీశాడు జతీందర్ది. ఆ తర్వాత హమాద్ మిర్జా వచ్చాడు. హమాద్ మిర్జా వచ్చిన తర్వాత హమాద్ మిర్జా అండ్ అలాగే ఆమిర్ కలీం వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా ఆడారు. ఆమిర్ కలీం అండ్ జతీందర్ టార్గెట్ గురించి పట్టించుకోలేదు. వాంటెడ్ టు ప్లే వెల్, ఎంత లాంగ్ ఆడదాం, బ్యాటింగ్ చేద్దాం అన్నట్టు ఆలోచనలో ఉన్నారు. ఇండియన్ బౌలింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం రిలాక్స్డ్ బౌలింగ్ చేశారు. ఆపర్చునిటీని సరిగా యూటిలైజ్ చేసుకోలేదు అనిపించింది. ఎందుకంటే మీ దగ్గర పేస్ ఉంది, మీ దగ్గర మూవ్మెంట్ లభిస్తున్నప్పుడు, మీకు అవకాశం వచ్చినప్పుడు యూ హ్యావ్ టార్గెట్ ది స్టంప్స్ లైన్స్ అనేవి వేయాలి. షార్ట్ ఆఫ్ లెంత్ వేసే ప్రయత్నం చేశారు. హార్దిక్ పాండ్యా షార్ట్ ఆఫ్ లెంత్ వేసాడంటే నేను అర్థం చేసుకోగలను, అతని రోలే అది. హర్షిత్ రాణాకి న్యాచురల్ లెంత్ షార్ట్ ఆఫ్ లెంత్ షార్ట్ బాల్ అయిపోయింది. సో అక్కడ న్యూ బాల్తో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. హర్షదీప్ న్యూ బాల్తో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. యూ హ్యాడ్ టు వెయిట్ టిల్ కుల్దీప్ యాదవ్ వికెట్ తీయడానికి, అది మంచి పరిణామం కాదు. ఆ తర్వాత దూబే బౌలింగ్ చేశాడు 3 ఓవర్లు. దూబేకి అవకాశం వచ్చింది, అక్షర్ పటేల్ క్యాచ్ డ్రాప్ చేశాడు, లేదంటే దూబేకి డెఫినెట్లీ వికెట్ అవకాశం వచ్చింది అక్కడ. అభిషేక్ శర్మ 1 ఓవర్ వేసాడు, తిలక్ వర్మ 1 ఓవర్ వేసాడు. సో మీకు ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు మీరు ఒక పార్ట్ టైం బౌలర్గా వస్తున్నా లేదా ఎటువంటి బౌలర్గా వస్తున్నా ఈ మ్యాచ్లో మీకు అవకాశం ఉన్నాడు ఫుల్ ఎఫర్ట్ పెట్టి వికెట్ ఎట్లా తీయాలనే ఆలోచనతో బౌలింగ్ చేయాలి. అన్ఫార్చునేట్లీ 15 ఓవర్స్ దాకా కూడా ఇండియా దగ్గర అది లోపించింది. ఎస్పెషల్ 11 to 15 ఓవర్స్ మధ్య, బికాస్ 7 to 10 ఓవర్స్ మధ్య, 6 to 10 ఓవర్స్ మధ్య పెద్దగా వాళ్ళు యాక్సెలరేట్ కూడా చేయలేవు. మన డిఫెన్స్ ఆడుకుంటూ వెళ్ళిపోయింది. 10 ఓవర్స్లో వాళ్ళు ఓన్లీ 61, 62 కొట్టారు వాళ్ళు అంతే. బట్ ఆ నెక్స్ట్ 5-6 ఓవర్స్లో వాళ్ళు దాదాపు 12 runs per ఓవర్తో వెళ్ళారు. సో ఈ కాంప్లిసెన్సీ ఉండకూడదు టీమిండియాకి. అండ్ మీకు అవకాశం వచ్చింది ఇక్కడ వికెట్లు తీసుకోవడానికి, ఆ వాళ్లే కదా అన్నట్టు బౌలింగ్ వేశారని అనిపించింది. సో ఆ బౌలింగ్ కాంప్లిసెన్సీ రాకూడదు. బ్యాటింగ్లో ఎక్స్పెరిమెంట్ చేశారు, మరి కంప్లీట్లీ అండర్స్టాండ్. ఒమాన్ మీద బ్యాటింగ్ ఎక్స్పెరిమెంట్ చేయకపోతే ఇంకెవరి మీద చేస్తారు. అందులోనూ నా ప్రాబ్లం నేను క్లియర్గా చెప్పాను, తిలక్ వర్మని పంపించుండాల్సిందే. బట్ బౌలింగ్లో అసలు తావ ఇవ్వకూడదు. బౌలింగ్లో మీరు చేసుకోండి. మీరు హర్షిత్ రాణా వచ్చాడు, తర్వాత హర్షదీప్ సింగ్ వచ్చాడు, వరుణ్ అండ్ బుమ్రా ప్లేస్లో బాగానే ఉంది. అలాంటప్పుడు వాళ్ళు దానికి తగ్గట్టుగా వికెట్లు తీయాల్సిన ప్రయత్నం చేయాలి. అండ్ కొంచెం గాబరా, గుండెల్లో ఒక ప్యాసింజర్ రైలు పరిగెత్తేంత సిచ్యువేషన్ వచ్చింది. హమాద్ మిర్జా అండ్ అలాగే ఆమిర్ కలీం మారుతుంటే ఇద్దరికిద్దరు 50 కొట్టు కూర్చున్నారు. అసలు ఆమిర్ కలీం ముందు 50 కొట్టాడు, హమాద్ మిర్జా 40sలో ఉన్నాడు. అక్కడ కొంచెం స్ట్రిక్టర్ లెన్స్ వేసే ప్రయత్నం, ఎందుకంటే ఆ ముందెవరు కుల్దీప్ యాదవ్నే కొట్టారు 2 6లు. తర్వాత హర్షిత్ రాణా 2 బౌండరీలు కొట్టింది, ఇట్లా కాదని చెప్పేసి కొంచెం బౌన్సర్స్ ఉంటుంది బాడీ వేసే ప్రయత్నం చేయడం. హార్దిక్ పాండ్యా ఒక 2 గుడ్ క్యాచ్ పట్టుకున్నాడు, వెళ్ళి హ్యాండ్ స్ట్రెచ్ చేశాడు, బాల్ వచ్చి అతుక్కుంది, బాల్ పడనివ్వకుండా మళ్ళీ చేత్తో దాన్ని బ్యాలెన్స్ చేశాడు, పరిగెత్తుకుంటే వెళ్ళాడు, క్యాచ్ పట్టుకున్నాడు, అద్భుతమైన రీతిలో క్యాచ్. అది సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ గుర్తు చేసింది. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ 12-13 బాల్స్ అసలు ఇండియా బౌలింగ్ బెంచ్ స్ట్రెంగ్త్ అనేది ఎలా ఉంటుందో చూపించారు. టఫ్ బాల్స్, బ్యాట్ మీద బాల్ అనేది మిడిల్ ఆఫ్ ద బ్యాట్కి తగల, ఐదర్ హైట్ అన్న అయింది, ఇన్సైడ్ ఎడ్జ్ అన్న అయింది, బాల్ మిస్ అయింది, బౌన్సర్ పడింది, యార్కర్ పడింది, అన్ని బాల్స్ పడ్డాయి అక్కడ. హార్దిక్ పాండ్యా వచ్చాడు, వికెట్ తీశాడు. హర్షదీప్ సింగ్ వికెట్ తీశాడు. హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఇండియన్ T20I బౌలర్, 100 వికెట్ తీయగలిగే బౌలర్. 3 ఏళ్ల క్రితం వచ్చాడు హర్షదీప్ సింగ్ టీమిండియాలోకి. 64-65 మ్యాచ్ల్లోనే అతను 100 వికెట్లు తీశాడు. వేరే లెవెల్ అసెట్ ఇండియాకి. అన్ఫార్చునేట్లీ ఉన్న కాంబినేషన్ వల్ల ప్రతి మ్యాచ్ అతను ఆడలేకపోతున్నాడు. బట్ ఈజ్ అన్ ఇన్వాల్యుబుల్ అసెట్. లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో మాట్లాడుకున్న అతని గురించి 2022లో కూడా అతను మంచి స్వింగ్ అనేది లభించింది అతనికి. ఇన్ఫ్యాక్ట్ 2022 ఏషియా కప్లో ఎప్పుడైతే అతను ఆడాడో కొన్ని రన్స్ ఇచ్చాడు. 2022 వరల్డ్ కప్ తర్వాత 2023లో అతను ఫామ్ అటు ఇటు అయిపోవడం, ఆ తర్వాత కాస్త ఇబ్బందులు అనేవి ఎదురవ్వడం, మళ్ళీ ఆ ఫామ్ అనేది రావడం, 2024లో అద్భుతంగా బౌలింగ్ చేయడం, అక్కడి నుంచి అదే ఫామ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. వెరీ వెల్ డన్ టు హర్షదీప్ సింగ్. ఎందుకంటే ఇండియా 21 runsతో గెలిచింది. ఒమాన్ దిల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత స్కోర్ లైన్ చూస్తే కనుక 21 runs అయినా ఇండియాకి అంత దగ్గరగా వచ్చింది ఒమాన్ అనే ఆలోచన ఉంటుంది. ఇండియా ఎక్స్పెరిమెంట్ చేసింది, బౌలింగ్ ఇట్లా వేసారు, ఇవన్నీ కనిపించవు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళ క్రికెట్కి అది చాలా మంచిగా శుభ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు ఆడతారో తెలియదు. మొదటిసారి క్వాలిఫైయర్ ఏషియా కప్కి. అండ్ వాళ్ళందరూ 40 ఏళ్ళు, 41 ఏళ్ళు, నదీం 43 ఏళ్ళు, ఆమిర్ కలీం 43 ఏళ్ళు, షకీల్ పెద్దవాడు, జతీందర్ ఎప్పటి నుంచో ఆడుతూ ఉన్నాడు. సో వీళ్ళందరికీ కూడా ఇండియా మీద ఇంత బాగా ఆడగలిగాం మేము అని ఒక నైస్ మెమరీ అనేది వాళ్ళకు ఉంటుంది. సో దే ట్రైడ్ వెల్. ఇండియా ఆన్ ది అదర్ హ్యాండ్ సరే ఈ ఎక్స్పెరిమెంట్లో కాస్త దిష్టి పోయిందని చెప్పేసి ఫీల్ అవుదాం. ఎందుకంటే UAE పాకిస్తాన్ మీద ఫ్లాలెస్ ఆడారు. ఎక్కడ కొన్ని యథావేషాలు వేయడం చేశారు. మొమెంటం తగ్గుతుందా అని కొంచెం భయాందోళనలు అయితే కనిపించాయి. బట్ ఐఎమ్
ప్రెటీ షూర్ అది జస్ట్ ఇట్స్ అన్ ఆఫ్ థింగ్ అంతే, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ మ్యాచెస్ మళ్ళీ చాలా షార్ప్గా ఆడతారని అనిపిస్తుంది. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఇంది అండ్ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే కనుక ఈ సూపర్ 4 స్టేజెస్ స్టార్ట్ అయిపోయి దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టిల్ దెన్.